నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా ఇప్పుడయ్యా లోక కళ్యాణం. మన రక్షకుడును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ఈ యొక్క కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ప్రభునందు ప్రియులరా, ఉండరాజవరం క్రీస్తు సంఘం వారు సమర్పిస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు మరి అనేక మందికి సువార్త అందించాలని ఒక ఆలోచనతోటి ప్రారంభించాం. ప్రభు చిత్తమైతే ఈ కార్యక్రమాలు మరి కొనసాగడానికి మీరు ప్రార్థన చేయండి. 2011 సంవత్సరం నుండి ఈ కార్యక్రమాలు మేము ప్రారంభించాం. ప్రభు కృపను బట్టి, మీరు చేసిన ప్రార్థనను బట్టి, మీరు ఇచ్చిన సహకారాన్ని బట్టి ఈ 13 సంవత్సరాలు కూడా టీవీ పరిచర్య చేయడానికి దేవుడు కృప చూపించాడు. అందుకు సహకరించిన మీ అందరికీ కూడా నా వందనాలు. ప్రియులరా, ఈ యొక్క కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీ యొక్క మరి సూచనలు మాకు తెలియచేయండి, మీ అభిప్రాయాలు మాకు తెలియచేయండి. మీరు ఏ విధంగా ఆశీర్వదించబడ్డారో మాతో పంచుకోవాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాం. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్ కనిపిస్తుంది. మరి ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీకోసం మేము ప్రార్థించగలుగుతాం. మా కోసం, మా పరిచర్యల కోసం, టీవీ పరిచర్య కోసం మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. జీవం కలిగిన మా పరలోక తండ్రి, నమ్మదగిన దేవా, నీ పరిశుద్ధ నామన స్తోత్రాలు. నీ కృప చేత, ప్రేమ చేత మరోసారి నీ బిడ్డలతో కలిసి సహవాసం చేయడానికి, నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపకై నీ వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, మరి నీ చిత్తాన్ని బట్టి ఈ సమయంలో మీరే మాతో మాట్లాడండి. నీ బిడ్డలకు కావలసిన వర్తమానం మీరు దయచేయండి. నీ వాక్యం అనే జీవాహారాన్ని మా అందరికీ కూడా పంచిపెట్టమని నజరేయుడైన యేసు నామమున అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యంలోంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. గుడారములో దుర్మార్గత అనే అంశంలో మరి మనం ఆ యొక్క అంశం గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాలు మీరు ప్రతి వారం కూడా మీరు చూడడానికి ప్రయత్నం చేయండి. కారణం ఏంటంటే, ఏ వారం మీరు తప్పిపోయినా మరి తర్వాత చెప్పే విషయం మీకు అర్థం కాదు. కనుక ఇది ఒక సీరియల్ ప్రకారంగా వరుస క్రమంలో ఒక పాఠంగా మేము చెప్తూ ఉంటున్నాం. ఈ గుడారములో దుర్మార్గత అనే అంశంలో మరి ఇంతవరకు కూడా మనం 7 ఎపిసోడ్లు మనం చేసాం. మరి మిగిలిన ఎపిసోడ్లు కూడా మీరు క్రమం తప్పకుండా చూడవలసిందిగా మీకు మనవి చేస్తున్నాం. యోబు గ్రంథంలో నుండి 22 అధ్యాయం 23వ వచనంలో, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన యెడల నీవు అభివృద్ధి పొందెదవు. నీ గుడారములలో నుండి దుర్మార్గాన్ని తొలగించాలి. మానవునికి 4 గుడారాలు ఉన్నాయని మనం నేర్చుకున్నాం. మొదటి గుడారము శరీరము, రెండవ గుడారం మనం నివసించే ఇల్లు, మూడవ గుడారము దేవుని ఆరాధించే మందిరం, 4వ గుడారం ఏంటంటే జీవము గల దేవుని సంఘం. గుడారం అంటే తాత్కాలికమైంది, అది శాశ్వతమైనది కాదు. ఈ 4 గుడారాలు కూడా ఈ మన భూమి మీద ఉన్నంత కాలం వరకునే అవి మనకు ఉపయోగిస్తాయి. కనుక ఈ భూమి మీద ఉన్నంత కాలమే ఈ గుడారాల్లో మనం ఉండాలి. కానీ మనం జీవితం ముగించబడిన తర్వాత మరి నిత్యమైనటువంటి సాక్ష్యంలోకి, శాశ్వతమైనటువంటి ఇండ్లలోకి దేవుడు మనల్ని నడిపించబోతున్నాడు. కనుక శరీరం అనే మొదటి గుడారంలో దుర్మార్గాన్ని తీసివేయాలి. వాక్యం ఏం చెప్తుందంటే, శరీరము ఒక దేవాలయం అని చెప్తుంది, దేవుని మందిరం. కనుక ఈ మందిరాన్ని మనం ప్రియులరా మరి దేవునికి ఆలయముగా మార్చాలి, దేవుని ఆరాధించే స్థలముగా ఉండాలి. కానీ చాలామంది ఈ దేహం అనే మందిరాన్ని పాపపు నిలయాలుగా పాడు చేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. వ్యభిచారానికి, దొంగతనానికి, మరి త్రాగుడికి, మరి ఎన్నో రకాలైనటువంటి చెడు అలవాట్లకు ఈ శరీరాన్ని లోను చేసి మందిరాన్ని, మా దేవాలయాన్ని పాడు చేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. కనుక
దేవుని మందిరాన్ని మనం మరి దుర్మార్గాన్ని మనం తీసివేసుకోవాలి. ఈ శరీరాన్ని మనం విడిచిపెట్టిన తర్వాత, ఈ శరీరం అనే గుడారాన్ని మనం వదిలిపెట్టిన తర్వాత దేవుడు మనకి మహిమ శరీరాన్ని ఇవ్వబోతున్నాడు. నిత్యము ఉండే మహిమ శరీరం. అది మరి రక్తమాంసములు లేని శరీరం. అది ప్రభువుతో ఉండడానికి యోగ్యమైనటువంటి శరీరాన్ని, నిత్యము కూడా ఉండడానికి దేవుడు అటువంటి శరీరాన్ని ఇవ్వబోతున్నాడు. ప్రియులరా, రెండవ గుడారము మనం నివసించే ఇల్లు. మన ఇంటిలో ఉండే దుర్మార్గాన్ని మనం తీసివేసుకోవాలి. ఇంట్లో ఏం దుర్మార్గత ఉంది అనేది మనం ప్రశ్నించుకోవచ్చు. అనుమానం రావచ్చు, మన ఇంట్లో ఏం దుర్మార్గత ఉంది, దేవునికి ఇష్టం లేనిది, దేవుడు అసహించుకునేది ఏదైనా ఉందా అని మనం అనుకోవచ్చు. కానీ ఇంటిలో ఉండే దుర్మార్గతను మనం తీసివేసుకోవాలని వాక్యం మనకి చెప్తూ ఉంటుంది. గమనించండి ప్రియులారా, మరి మన ఇంటిలో ప్రియులారా మరి దొంగిలించబడినటువంటి వస్తువులు కానీ, ఎవరైనా మనకి ఏదైనా ఎవరి ఇంటి దగ్గరైనా మనం వస్తువు తెచ్చి వారు మర్చిపోతే తిరిగి ఇవ్వకుండా మనమే దాచుకున్నటువంటి వస్తువులు, లేకపోతే లంచం తీసుకుని సంపాదించుకున్నటువంటి వస్తువులు, దొంగతనం చేసి సంపాదించుకున్నటువంటి వస్తువులు, మోసం చేసి అక్రమం చేసి అన్యాయం చేసి సంపాదించిన ధనము కానీ వస్తువులు కానీ, మన కష్టార్జితం కాకోకుండా వేరే విధంగా సంపాదించినదంతా కూడా దుర్మార్గతో సమానం. నీది కానిది ఆశించడం కూడా దుర్మార్గత. మన ఇంటిలో ఏదైనా లంచం తీసుకుని ప్రియులారా ఏదైనా వస్తువులు కొన్నాయి మన ఇంట్లో ఉన్నాయేమో, అది దుర్మార్గత. ఆ దుర్మార్గతను మనం తీసివేసుకోవాలి. ఆ దుర్మార్గతను మనం తీసివేసుకున్నట్లయితే మన జీవితాల్లో ఆశీర్వాదం వస్తుంది. ఆకాను గురించినటువంటి విషయాలు మనం నేర్చుకున్నాం. ఆకాను దొంగిలించి ప్రియులారా మరి 50 తులాల బంగారపు కమ్మి, 200 తులాల వెండి, ఒక షినారు వస్త్రాన్ని తీసుకొని తన ఇంటిలో గుడారములో దాచిపెట్టాడు. ఫలితంగా ప్రియులారా ఇశ్రాయేల్ సమాజానికి తీరని నష్టం కలిగింది, ఓటమి కలిగింది. శాపగ్రస్తమైన వాడిగా ఆకాను ఉండిపోయాడు. ప్రియులారా, ఆకాను చేసినటువంటి ఆ పాపము, ఆ దుర్మార్గత ఫలితం ఏంటంటే ఆ నష్టము ఆకానుకు పరిమితం కాలేదు, కానీ ఆకానుకు, అతని భార్యకు, అతని పిల్లలకు, అతనికి కలిగిన సమస్తానికి కూడా తీరని నష్టం కలిగింది. వారందరూ కూడా రాళ్ల చేత కొట్టబడి చంపబడినట్లుగా మనం దుర్మార్గతను మన ఇంటిలో ఉంచుకుంటే, అన్యాయమైనది, అక్రమమైనది, మోసం చేసింది, లంచం తీసుకుని సంపాదించింది, మన కష్టార్జితము కానిది ఏదైనా మన ఇంటిలో ఉంటే అది ఏమాత్రం కూడా అది మనకు ఆశీర్వాదం కాదు, అది నష్టాన్నే చేకూరుస్తుంది. గమనించండి ప్రియులారా, ఇంటిలో ఉండే దుర్మార్గాన్ని గురించి మరలా మనం ముందుకు వెళ్దాం. ప్రియులారా, మరి ఇశ్రాయేలీలు సిరియా సైన్యము ఇశ్రాయేల్ దేశానికి యుద్ధానికి వెళ్ళినప్పుడు సిరియా రాజు అయినటువంటి సైన్యాధిపతి ఒక చిన్నదాన్ని తన ఇంటికి తన భార్యకి పనిగతిగా తీసుకొని వచ్చాడు. ఆ యొక్క వ్యక్తి పేరు నయమాను. నయమాను కుష్ఠరోగి, పరాక్రమవంతుడే కానీ కుష్ఠరోగి. అతని వల్ల అనేకమైనటువంటి విజయాలు దేవుడు అతనికి ఇచ్చాడు. గొప్ప బలవంతుడే, శూరుడే, పరాక్రమవంతుడే కానీ కుష్ఠరోగి. కనుక ఇశ్రాయేల్ దేశపు చిన్నది తన యజమాని యొక్క కుష్ఠరోగాన్ని చూసి ఏమన్నదంటే, ఎవరైతే తన భవిష్యత్తును పాడు చేశారో, ఎవరైతే తన తల్లిదండ్రులకు దూరం చేశారో, దేశం కాని దేశం తీసుకొచ్చారు, భాష కాని భాష ప్రజల మధ్యలోకి తీసుకొచ్చారు, ఏంటో తెలియదు, ఎవరో తెలియదు, అటువంటి భవిష్యత్ అంతా కూడా పాడైపోయినటువంటి ఆ పరిస్థితుల్లో తనకి తీరని నష్టాన్ని కలిగించినటువంటి యజమానికి మేలు చేయడం ప్రారంభించింది. కీడు చేత మేలును జయించమన్నాడు. కనుక ఆ చిన్నది అతనుకున్న కుష్ఠరోగాన్ని చూసి, ఇదిగో మా దేశంలో ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తే ఆయన బాగుపడతాడని భార్యతో చెప్పి, భార్య ద్వారా నయమాను ఇశ్రాయేల్ దేశానికి వచ్చాడు. ఇశ్రాయేల్ దేశం ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఎలీషా ఏమన్నాడంటే, నీవు యోర్దాను నదికి వెళ్ళి 7 సార్లు మునగమని చెప్పాడు. నయమాను ఏమనుకున్నాడంటే, అతడు ప్రవక్త, నా మీద చెయ్యి ఉంచి నన్ను బాగు చేస్తాడు, లేకపోతే రోగం ఎక్కడుంది అక్కడ చేయి పెట్టి బాగు చేస్తాడని నయమాను అనుకున్నాడు. కానీ అతను అనుకున్న విధంగా, ఆశించిన విధంగా స్వస్థత రాలేదు. కానీ
ఎలీషా ఏమన్నాడంటే, నువ్వు యోర్దాను నదికి వెళ్ళి 7 మార్లు స్నానం చేయమని చెప్పాడు. కోపం వచ్చింది కానీ మా దేశంలో నదులు లేవా, మరి అక్కడ మునిగితే స్వస్థత రాదా, ఇవన్నీ కూడా చదివాడు. కానీ ఒక పనివాడు చెప్పిన మాటను బట్టి విధేయత కలిగి నయమాను యోర్దాను నదిలో 7 సార్లు మునిగి స్వస్థత పొందాడు. అతని శరీరం అంతా కూడా పసివాని దేహం వలె అయినట్లుగా మన వాక్యంలో చూస్తాం. నయమాను వెళ్ళినప్పుడు దైవజనుడికి ఇవ్వడానికి ప్రియులరా 200 మణుగుల వెండి, ప్రియులరా మరి 1,20,000 రూపాయలు విలువ చేసే బంగారం, 10 జతల దుస్తులు తీసుకొని వెళ్ళాడు. స్వస్థత పొందిన తర్వాత నయమాను ఆ యొక్క ఎలీషా దగ్గరికి వచ్చి ఏమంటాడంటే, అయ్యా మీరు నన్ను స్వస్థపరిచారు, మీ దేవుడు నన్ను స్వస్థపరిచాడు కనుక ఇదిగో నాకు ఈ చిన్న కానుక మీరు తీసుకోండి అని ఎలీషాతో చెప్తే, ఎలీషా ఏమన్నాడంటే, అయ్యా నాకు వద్దు, నేను అవి తీసుకోండి అని చెప్పాడు. నయమాను బ్రతిమాలాడు, తీసుకోండి అని. కానీ ఎలీషా ఏమాత్రం కూడా తీసుకోవడానికి ఇష్టపడిన వాడిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులరా, నయమానుకు ఉండే మంచి లక్షణం ఏంటంటే, ఈ పాఠంలో 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం అంతా కూడా 2వ రాజుల 5వ అధ్యాయం అంతా కూడా అది కుష్ఠరోగితో ప్రారంభమైనటువంటి అధ్యాయం, కుష్ఠరోగితో ముగించబడింది. ప్రారంభం కుష్ఠరోగి, ముగింపు కుష్ఠరోగి. అన్యుడితో ప్రారంభమైనటువంటి అధ్యాయం ఇశ్రాయేలుతోటి ముగించబడింది. ఒక వ్యక్తి ప్రవక్త దగ్గరికి వచ్చి కుష్ఠరోగాన్ని పోగొట్టుకున్నాడు, ఇంకొక వ్యక్తి ప్రవక్త దగ్గరికి వచ్చి కుష్ఠరోగాన్ని సంపాదించుకున్నాడు. ఇది ఆ అధ్యాయంలో ఉన్నటువంటి విషయం. అన్యుడు రక్షించబడ్డాడు, నిజమైన దేవుని తెలుసుకున్నాడు. ప్రవక్త శిష్యుడైనటువంటి గెహాజీ ధనాశకులోనై నేత్రాశకులోనై శాపాన్ని తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఒక వ్యక్తి ఆశీర్వదించబడ్డాడు, ఒక వ్యక్తి కుష్ఠరోగం చేత వెళ్ళిపోయినట్లుగా మనం. నయమానుకు ఉండే లక్షణాలు ఏంటంటే, తన క్షేమం కోసం, తన ఆరోగ్యం కోసం ఒక ఇశ్రాయేలీ దేశం చిన్నది చెప్పిన మాటకు లోబడ్డాడు. తన క్షేమం కోసం చెప్తున్నదని గ్రహించి నయమాను లోబడి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. గమనించండి, నయమాను కుష్ఠరోగం శుద్ధి అయిన తర్వాత కృతజ్ఞతలు చెప్పడానికి ఎలీషా దగ్గరికి వచ్చాడు. అయ్యా దేవుడు నన్ను బాగు చేశాడు, నా కుష్ఠరోగాన్ని తీసివేశాడు, శుద్ధి చేశాడని కృతజ్ఞత తెలియచేయడానికి ఎలీషా దగ్గరికి వచ్చాడు. రెండో విషయం ఏంటంటే, కృతజ్ఞత చెప్పడమే కాదు కానీ కృతజ్ఞత అర్పణ కూడా దైవజనం దగ్గరికి తీసుకొని వచ్చాడు. మేలు పొందిన తర్వాత దేవుని స్తుతించాడు, దేవునికి కృతజ్ఞత అర్పణ చెల్లించడానికి వచ్చాడు. గమనించండి ప్రియులారా, దేవుడు తన పట్ల చేసిన కార్యాలన్నిటిని బట్టి దేవుని స్తుతిస్తూ కృతజ్ఞత కలిగిన వాడిగా జీవించాడు. ప్రియులారా గమనించండి, నయమానులో ఉన్న ఇంకొక లక్షణం ఏంటంటే, ఎప్పుడైతే అంతవరకు అతను ఆరాధించే దేవతలు, తను పూజించే విగ్రహాలు తనకి స్వస్థతనివ్వని పరిస్థితుల్లో ఎప్పుడైతే ఎలీషా దగ్గరికి వచ్చి దేవుని గురించి తెలుసుకుని యోర్దాను నదిలో మునిగి స్వస్థత పొందాడో అప్పుడు నిజమైన దేవుణ్ణి గుర్తించాడు. తను అంతవరకు ఆరాధించిన దేవతల విగ్రహాలు వ్యర్థము, తనకి ఏ మేలు చేయలేదని గుర్తించి నిజమైన దేవుడైన యెహోవా నాకు మేలు చేశాడని చెప్పి యెహోవానే నేను పూజిస్తాను ఇంత ఇప్పటి నుండి అని ఒక గొప్ప తీర్మానము, ఇశ్రాయేలులో యెహోవాయే దేవుడని చెప్పి తన విగ్రహాలని మరి దేవతల్ని వదిలిపెట్టి నిజమైన దేవుని వైపు తిరిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. గమనించండి ప్రియులారా, నయమాను బహిరంగమైన సాక్ష్యం చెప్పాడు. స్వస్థత పొందిన తర్వాత బహిరంగమైన సాక్ష్యం చెప్పాడు. 5వ అధ్యాయం 17వ వచనంలో, యెహోవాకు తప్ప దహన బలి అయినను మరి ఏ బలి అయినను ఇతర దేవతలకు అర్పింపను. దేవునికి తప్ప, యెహోవాకు తప్ప మరి ఏ దేవతకు కానీ విగ్రహాలకు కానీ నేను బలి అర్పించను. ఇక్కడి నుంచే ఇంతవరకు ఏదో అర్పించానో తెలియక ఆ దేవతల వల్ల విగ్రహాల వల్ల లాభం వస్తుందని
ఆశపడి వాళ్ళకి బలులు అర్పించాను, కానీ బలులు అర్పించినా ప్రయోజనము లేదు. ఇప్పుడు యెహోవాకు తప్ప ఎవరికి కూడా బలి అర్పించనని చెప్పి మరలా నేను రిమ్మోను గుడిలోకి వెళ్ళను. నా యజమానుడు వెళ్తాడేమో, కానీ నేను మాత్రం మరలా రిమ్మోను గుడికి వెళ్ళనని చెప్పిన పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. గమనించండి ప్రియులరా, మరి భక్తుడు ఏమంటాడంటే, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకరు. దేవుడు మన పట్ల చేసిన కార్యాలు, ఉపకారాలు మనం ఎప్పుడు కూడా మర్చిపోయే వారముగా ఉండకూడదని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది. గమనించండి ప్రియులారా, నయమానుకి మరి గొప్ప కృతజ్ఞతా భావం అతనికి కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే నయమాను వల్లే మనం కూడా దేవుడు మన పట్ల చేసిన కార్యాలని, మేల్ని, ఉపకారాలని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. కనుక ప్రియులరా, మరి చేసిన మేళ్లను మర్చిపోవడమే దుర్మార్గం. దుర్మార్గం అంటే అర్థం ఏంటంటే దేవుడు చేసిన మేళ్లను మర్చిపోవడమే దుర్మార్గం. చేసిన మేళ్లను బట్టి దేవునికి కృతజ్ఞత అర్పణ తీసుకురావడమే దుర్మార్గం. తీసుకురాకపోవడమే దుర్మార్గం. చేసిన మేళ్లను బట్టి దేవునికి సాక్షిగా బ్రతకకపోవడమే దుర్మార్గం. కనుక నయమాను జీవితంలో ఈ పాఠాలు మనం నేర్చుకోవాలి. నయమాను కృతజ్ఞత కలిగి జీవించాడు. యేసయ్య కాలంలో 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. 10 మంది కుష్ఠరోగులు బాగుపడ్డారు, కానీ వారిలో ఒకడే వెనక్కి తిరిగి యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి కృతజ్ఞత తెలియచేశాడు. నువ్వు 9 మంది లాగా ఉన్నావా, లేకపోతే ఒక వ్యక్తి కృతజ్ఞత చెప్పిన వ్యక్తిలాగా నీవు ఉన్నావా? దేవుడు నీ జీవితంలో ఎన్నో మేళ్ళు చేశాడే, నువ్వు అడిగిన అడగకపోయినా ఎన్నో కార్యాలు నీ పట్ల జరిగించాడే. అవన్నిటిని నువ్వు మర్చిపోతే నీలో దుర్మార్గత ఉంది. కనుక ప్రియులరా, ఈ విధంగా నయమాను జీవితంలో దేవుడు తను చేసిన మేళ్లను బట్టి కృతజ్ఞత కలిగి దైవజనునికి కృతజ్ఞత అర్పణ తీసుకుని వస్తే దైవజనుడు ఏమన్నాడంటే, అయ్యా ఇవేమీ నాకు అక్కర్లేదు అని అన్నాడు. తిరిగి వెళ్ళిపోయాడు. తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఎలీషాను బట్టి కొన్ని విషయాలు మనం గమనించాలి. ఎలీషా జీవితాన్ని బట్టి కొన్ని పాఠాలు మనం నేర్చుకోవాలి. కారణం ఏంటంటే, ఎలీషా ఒక ప్రవక్త. దేవుడు పిలిచాడు అతన్ని, దేవుని సేవ కోసం, పని కోసం పిలిచాడు. దేవుడు ఏమైతే తెలియచేస్తాడో అది ప్రజలకు తెలియచేస్తాడు. ప్రజల పక్షంగా దేవునికి మొరపెట్టాడు. దేవునికి ప్రజలకి మధ్యవర్తి. కనుక ఎలీషా పూర్తిగా దేవుని మీద ఆనుకున్న వ్యక్తి. మనుషుల మీద కానీ, సంస్థల మీద కానీ, జీతాల మీద కానీ, ఎవరి మీద కానీ ఆధారపడి సేవ చేయడం లేదు ఎలీషా. పూర్తిగా దేవుని మీద ఆనుకున్నటువంటి వ్యక్తి. దేవుడు పిలిచాడు కనుక దేవుడు అతన్ని పోషిస్తాడు, దేవుడు అతన్ని నడిపిస్తాడు, దేవుడు అతని ప్రతి అవసరతని తీరుస్తాడు. నిజంగా దేవుని పిలుపు మనకు ఉన్నట్లయితే దేవుని సేవకుడిగా మనం దేవుని మీదే ఆధారపడి జీవించగలిగినటువంటి ధైర్యాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఎంచేతంటే పిలిచిన వాడు నమ్మదగినవాడు. పిలిచిన వాడు నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు. పిలిచిన వాడు నిన్ను ఆకలిగా ఉంచే దేవుడు కాదు. నిన్ను పస్తులుంచే దేవుడు కాదు. ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు నిన్ను పిలిచాడు. సమృద్ధిని నీకు ఇస్తాడు దేవుని మీద ఆనుకుంటే. మనుషుల మీద ఆనుకోవద్దు, సంస్థల మీద ఆనుకోవద్దు, వాళ్ళు ఇచ్చే జీతాల మీద నువ్వు ఆనుకోవద్దు. గమనించండి ప్రియులరా, ఏలియా మరి చేసిన కార్యాలు. ఎలీషా మీద దుప్పటి పడినప్పుడు 2 అంతల ఆత్మ కలిగిన వాడిగా జీవించాడు. గమనించండి, అంతవరకు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. ఎరికో నదిని మరి దుప్పటితో కొడితే విడిపోయింది. ప్రియులరా, మరి ఇశ్రాయేలీయులు దాహంతో ఉన్నప్పుడు వాటి దాహాన్ని తీర్చాడు. అంత మాత్రమే కాదు, ఎరికో పట్టణం యొక్క నీళ్లు చేదుగా ఉన్నప్పుడు, మరణమైపోయిన పరిస్థితుల్లో ఆ నీటిని ఉప్పు వేసి వాటిని బాగు చేశాడు. అలాగే ప్రవక్తల శిష్యుల భార్య అప్పులో ఊబిలో కూరుకుపోయినప్పుడు ఆ అప్పును కూడా దేవుడు ఎలీషా తీర్చినట్లుగా మనం చూస్తాం. గమనించాల్సింది ఏంటంటే, ఇన్ని అద్భుతాలు చేసినటువంటి ఆశ్చర్యకార్యాలు చేసినటువంటి ఎలీషా తాను చేసిన అద్భుతాల గురించి కానీ, తాను చేసిన ఆశ్చర్యకార్యాల గురించి కానీ, స్వస్థతల గురించి కానీ ఏమాత్రం కూడా ఎవరికీ చెప్పలేదు, పబ్లిసిటీ చేసుకోలేదు.
తన గురించి పబ్లిసిటీ చేసుకోలేదు. గమనించండి, ఎలీషా ఎన్నో అద్భుతాలు చేశాడు, కానీ పబ్లిసిటీ మాత్రం చేసుకోలేదు. తన గురించి ఎవరికీ చెప్పుకోలేదు. నేను అది చేశాను, ఇది చేశానని ఎవరికి కూడా చెప్పని పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. గమనించండి ప్రియులరా, ఎలీషా పబ్లిసిటీ కోరుకునేవాడు కాదు. ఎలీషా ఏం చేస్తున్నాడో దేవుడు చూశాడు. ఎలీషా చేసింది ప్రజలు అనుభవించారు. ఎలీషా దగ్గరికి ప్రజలు వస్తున్నారు, కానీ ఎలీషా ప్రజల దగ్గరికి వెళ్ళడం లేదు. కనుక ఈనాడు స్వస్థతలు చేసే ఎంతోమంది స్వస్థతలు జరిగిస్తున్నారు. ఎంతోమంది మరి ప్రార్థన చేసినప్పుడు స్వస్థతలు జరుగుతున్నాయి, మంచిదే. కానీ మనం చేసిన వాటికి పబ్లిసిటీ చేసుకోని అవసరం లేదు. ఈనాడు స్వస్థత సభలని, మరి స్వస్థత కూటాలని ఎన్నో రకాలుగా మరి ఆయా స్థలాల్లో పెడుతున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. బాగు చేసేది నీవు కాదు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అను. దేవుడే బాగు చేస్తాడు, నీలో ఏమీ లేదు. కేవలం నిన్ను దేవుడు ఒక సాధనంగా మాత్రమే వాడుకున్నాడు. దేవుడు ఒక సాధనంగా మాత్రమే వాడుకున్నాడు. ఒక చెట్టును నరికినప్పుడు ఆ గొడ్డలి చేత కొట్టినప్పుడు చెట్టు కూలిపోతుంది. ఇప్పుడు ఎవరికి గొప్పతనం వస్తుంది? గొడ్డలికి వస్తుందా? గొడ్డలు వాడినటువంటి వ్యక్తికి వస్తుందా? ఇప్పుడు గొడ్డలు అనుకుంటుంది నేనే పడగొట్టేశాను అనుకుంటా. కానీ దేవుడు స్వస్థత ఇచ్చాడంటే అది నీ ద్వారా మాత్రమే కాదు, అది నీవు చేసింది కాదు. ఈనాడు స్వస్థతల గురించి ఎంతో పబ్లిసిటీ జరుగుతుంది. మీకు రోగం పోవాలంటే, మీ వ్యాధి పోవాలంటే మాకు కాల్ చేయండి, ఫోన్ చేయండి, మీకోసం ప్రార్థిస్తామని ఎన్నో రకాలుగా చేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. గమనించండి ప్రియులరా, దేవుడు మనకిచ్చినటువంటి తలాంతులు, దేవుడు మనకిచ్చినటువంటి వరాలు, దేవుడు మనకిచ్చిన తలాంతులు వరాలన్నీ కూడా అది దేవుని మహిమ కోసం వాడదాం. దేవుని మహిమార్థమే అది వాడాలి. మన స్వార్థం కోసం కాదు, కానీ మన స్వప్రయోజనం కోసం కాదు, కానీ మనం ధన అపేక్ష కలిగి వాటిని అమ్ముకోవడం కానీ మనం ఏమాత్రం కూడా చేయకూడదు. దేవునికి స్వస్థత వరం ఇచ్చాడా? ప్రార్థనా వరం ఇచ్చాడా? ప్రవచన వరం ఇచ్చాడా? వాక్యం చెప్పే వరం ఇచ్చాడా? పాటలు పాడే వరం ఇచ్చాడా? ఏ వరం ఇచ్చినప్పుడు కూడా, ఏ తలాంతి ఇచ్చినప్పుడు కూడా దానిని నీ స్వార్థం కోసం వాడుకోకూడదు. దానిని నీవు లాభేక్ష కోసం దానిని వాడుకోకూడదు. దానిని ఉపయోగించుకొని, ఆ వరాన్ని ఉపయోగించుకుని ఏదో సంపాదించుకుందాం, ఆస్తిపరులం అయిపోదాం, ఏదో చేద్దామనే ఆలోచన మనకి ఉండకూడదని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది. యేసుప్రభువు వారు ఏమన్నారో తెలిసిన మత్తయి సువార్త 10:8 తన శిష్యులతో అంటున్నాడు, రోగులను స్వస్థతపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగానే ఇయ్యుడి. దేవుడు నీకు ఇచ్చిన వారు ఉచితంగా ఇచ్చాడు. దేవుడు నీకు ఇచ్చిన తలాంతు ఉచితంగా ఇచ్చాడు. ఆ తలాంతుని ఇతరులకు కూడా ఉచితంగానే ఇవ్వాలి. దానికి వెల కట్టకూడదు. దాన్ని మరో విధంగా వ్యాపారంగా దాన్ని చేయకూడదు. అది నీ స్వార్థం కోసం, నీ స్వలాభం కోసం, స్వప్రయోజనం కోసం దానిని వాడకూడదు. కేవలం దేవుని మహిమ కోసమే వాడాలి. ప్రియులరా, దేవుడు మనకి ఎన్నో వరాలు ఇస్తున్నాడు. ఎంతోమందికి వరాలు ఇచ్చాడు, మంచిది. ఆ వరాలన్నీ కూడా దేవుడు ఉచితంగా పొందాం కనుక ఇతరులకు కూడా మనం ఉచితంగానే ఇద్దాం. దానిని బట్టి మనం ఏది ఆశించకుండా ఉండాలనే వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది. ఎలీషా నయమాను ఇచ్చిన కానుకను పూర్తిగా తిరస్కరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడిచ్చిన తలాంతులు, వరాలు అమ్ముకోవడమే దుర్మార్గం. దేవుడిచ్చిన తలాంతులు, వాటిని బట్టి చేసిన కార్యాలు పబ్లిసిటీ చేసుకోవడమే దుర్మార్గం. వరాలు, తలాంతులను బట్టి ఏదో వస్తుందని కొంత లాభం సంపాదించుకోవాలని అనుకోవడం దుర్మార్గం. దేవుడిచ్చిన వరాలను పొందుకుని వ్యాపార రీత్యా ప్రజల దగ్గరికి వెళ్ళడం దుర్మార్గత. ప్రియులారా, దేవుడిచ్చిన స్వస్థతలకు వెలకట్టి సంపాదించుకోవడం కూడా దుర్మార్గత. నీ గుడారములో ఉన్న దుర్మార్గతను తీసివేయ. నీ గుడారములో ఉన్న దుర్మార్గతను తీసివేసుకుంటే నీవు అభివృద్ధి
పొందుతావు. ఎలీషా ఒక నిస్వార్థమైన సేవకుడు, నిస్వార్థమైన పరిచర్య చేశాడు. ఎటువంటి ధనాపేక్ష లేకుండా, ఎటువంటి గొప్పలు ఆశించకుండా నిస్వార్థంగా దేవుని పరిచర్య చేసినటువంటి వ్యక్తి ఎలీషా. మన పరిస్థితులు ఏంటి, మనమేం చేస్తున్నాం, ఈనాడు సేవకులు ఏం చేస్తున్నారు అనేది మనం పరిశీలించుకోవాలి. యేసయ్య కూడా ఎన్నో అద్భుతాలు చేశాడు. యేసయ్య శిష్యులు కూడా ఎన్నో అద్భుతాలు చేశారు. వారెవరు పబ్లిసిటీ చేసుకోలేదే. వాళ్ళెవరు కూడా మేము అది చేసాం ఇది చేసామని మరి బోర్డులు పెట్టి పబ్లిసిటీ చేసుకోలేదే, ప్రకటనలు ఇవ్వలేదే, రేడియోలో టీవీలో ప్రకటనలు ఇవ్వలేదే. దేవుడు ఇచ్చినటువంటి వరాలన్నీ కూడా వారు వాడుకున్నారు. ప్రజల క్షేమం కోసం, దేవుని మహిమ కోసం అవి వాడారు. ఉచితంగా పొందారు కనుక ఉచితంగా ఇచ్చారు. వారు ఎటువంటి ప్రతిఫలాన్ని వారు ఆశించలేదు. దేవుడిచ్చిన వరాలను బట్టి ప్రతిఫలం ఆశించడం దుర్మార్గం. ఆ వరాలను బట్టి ఏదో సంపాదించుకోవాలని అనుకోవడం దుర్మార్గం. కనుక ప్రియులరా, దేవుడిచ్చిన తలాంతులు వరాలన్నీ కూడా ప్రజల యొక్క క్షేమం కోసం, దేవుని మహిమార్థమై వాడబడడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దేవుడు మనకు ఉచితంగా ఇచ్చాడు, ఉచితంగానే ఇద్దాం. నయమాను జీవితంలో కృతజ్ఞత ఉంది. కృతజ్ఞత అర్పణ తీసుకొచ్చాడు. కృతజ్ఞత భావం వెల్లడి చేశాడు. దేవునికి సాక్షిగా జీవించాడు. అన్యుడు క్రైస్తవుడయ్యాడు. కుష్ఠరోగి శుద్ధుడయ్యాడు. గొప్ప ఆశీర్వాదం పొంది ఇంటికి వెళ్ళాడు. కనుక నీవు నీ గుడారములోనున్న దుర్మార్గతను తొలగించుకొని దూరముగా తీసివేసినట్లయితే నీవు అభివృద్ధి పొందుతావు. కనుక వాక్యం ఏం చెప్తుందంటే దుర్మార్గాన్ని తీసివేయాలి. దేవునికి ఇష్టం లేనిది, దేవుడు అసహించుకునేది ఏదైనా మనలో ఉన్నట్లయితే, మన ఇంటిలో ఉన్నట్లయితే దాన్ని తొలగించుకొని దేవునికి మహిమకరంగా మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఈ మాటలు మన కోసం దీవించి ఆశీర్వదించును గాక. ప్రభు చిత్తమైతే మరలా కొన్ని విషయాలు వచ్చే ఎపిసోడ్లో జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నమ్మదగిన దేవా, నీ పరిశుద్ధ నామమున స్తోత్రాలు. నీ కృప చేత, ప్రేమ చేత ఇంతవరకు మాతో వివరంగా విస్తారంగా మాట్లాడారు. నీ కొందనాలు, స్తోత్రాలు. వెత్తబడిన వాక్యం కోసం ప్రార్థిస్తున్నాం. వెత్తబడిన వాక్యానికి మీరు నీరు కట్టండి, ఫలింపు చేయండి. విన్నవారికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండడానికి సహాయం చేయండి. మా గుడారాలు ఉండే దుర్మార్గాన్ని మేము తీసివేసుకోవడానికి, శరీరంలో ఉన్న దుర్మార్గత, మా ఇంటిలో ఉండే దుర్మార్గతను తీసివేసుకొని మేము ఆశీర్వాదం పొందుకోవడానికి నీకు సహాయం మనకు అనుగ్రహించమని అడుగుతూ ఉంటున్నాం. నయమాను గురించినటువంటి విషయాలు మాకు తెలియచేశారు. నీకు సాక్షిగా జీవించారు. ఎలీషా గురించిన విషయాలు మీరు మాకు తెలియచేశారు. నిస్వార్థమైన పరిచర్య చేశారు. అటువంటి పరిచర్య మేము చేయడానికి నయమాను వలె కృతజ్ఞత కలిగి కృతజ్ఞతర్పణ తీసుకొని వచ్చి నీకు సాక్షులుగా మేము జీవించడానికి సహాయం చేయండి. ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. వారి ఆలోచన మిస్తారు పర్వతంలో కోరికను మీరు తెచ్చండి. నీ కృపలో వారిని భద్రం చేయమని, నీ చిత్తమైతే మరోసారి కలుసుకోవడానికి నీ కృప దయచేయమని యేసునామమును అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.